కానీ అమ్మ కోసం. అబ్బాయిలు టెన్షన్ పెడితే భలే క్యూట్ గా ఉంటారు కదా. త్వరగా వచ్చే. ఈ అమ్మాయికి ఏమైందిరా? ఎందుకు నచ్చలేదు? నచ్చలేదంటే వదిలేనన్నా. అరే నీకు పెళ్లి చేయడానికి మేము ఎంత కష్టపడుతున్నావు నీకు తెలుసా? ఇప్పుడు ఏం చేయమంటారు? నచ్చకపోయినా పెళ్లి చేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వదిలేయండి. వాడికి నచ్చకపోతే ఏం చేస్తాం? నచ్చే అమ్మాయినే చూద్దాం. యా డాడ్, గుర్తుంది. తప్పకుండా రావాలి. నో ఎక్స్క్యూజెస్. శ్రీ కూడా చెప్పేసి. ఓకే డాడ్, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, లవ్ యూ, బాయ్. మనం పెళ్లి చేసుకుందాం సింధు. సింధు ఆగు ఆగు. ఇంకా నా గురించి తెలుసుకోవాలా? ఇంకా ఏం తెలుసుకోవాలి చెప్పు. లీవ్ ఇట్ శ్రీ, ఇది ఆఫీస్. సింధు, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ప్రాబ్లం ఏంటి? నీ వల్లే మా అమ్మ నాన్నలను మోసం చేసి నీతో ఉంటున్నాను. ఇంకోసారి నా వల్లే అన్నావంటే బాగోదు. నీకు నచ్చింది కదా? నచ్చింది కాబట్టి అడుగుతున్నాను సింధు, ప్లీజ్ మ్యారీ మీ. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. అదే ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటావు, తర్వాత పిల్లల్ని కందాం అంటావు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు నా డ్రీమ్స్ మాత్రమే నా మైండ్ లో ఉన్నాయి. పెళ్ళంటే లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. పిల్లల్ని పెంచాలంటే మన లైఫ్ డెడికేట్ చేయాలి. అలాంటప్పుడు నా డ్రీమ్స్ ఏమైపోవాలి? ఏంటి సింధు అంత సెల్ఫిష్ గా మాట్లాడుతున్నావు? మరి నా లైఫ్ గురించి కూడా ఒకసారి ఆలోచించచ్చు కదా. యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ శ్రీ. నేను ఇదో గొడవ పడట్లేదు. ఇప్పటికిప్పుడు మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పురావీనా మన పేరెంట్స్ ఆస్తుల్ని పక్కన పెడితే మనం ఏం సంపాదించాం, మనం ఏం సాధించాం? నథింగ్. ఇలా పెళ్లి పిల్లలు మంచి జాబ్ అనుకుంటూ ఒక సర్కిల్లో లాక్ అయి లైఫ్ లో హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం. కానీ కరెక్ట్ గా చూస్తే అక్కడ ఉండేది కాంప్రమైజెస్ అండ్ అడ్జస్ట్మెంట్స్. I don't want that life. Please understand me. శ్రీ సార్, సింధు మేడం మాట్లాడిన దాంట్లో నిజం ఉంది సార్. అనుకున్నది చెయ్యకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్. అదేం శాంతక్క, నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉన్నావు కదా? హ్యాపీగానే ఉన్నాను సార్. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఒక్కతే కూతురు, బాగా చదువుకుంటుంది. అందరం బాగున్నాం సార్. కానీ నేను కోరుకున్నట్లు నర్సు అవ్వలేకపోయానన్న బాధ మాత్రం లోపల అలాగే ఉంది సార్. ఎప్పటికీ పోదు. అమ్మా, హెడేక్గా ఉంది, కాస్త కాఫీ ఇవ్వా? అమ్మా, అమ్మా, నువ్వు బాగా అలసిపోయి పడుకున్నట్టున్నావు. నీకు వినపడినట్లేదు. అంతలో కళ్ళు తిరిగి పడిపోయాను. సారీ అమ్మా. నాకేం కాదులేనన్నా, చిన్న ప్రాబ్లమే అన్నారు. నువ్వేం బాధపడ
హాయ్ సింధు. Hi. ప్రోగ్రామ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్. డాడ్ నిన్ను శ్రేణి కూర్చోమన్నారు. Yeah, come ఓకే, in. సీ యూ. బాయ్. అంతలిసిపోయి నిద్రపోయావురా? పొద్దున్నే లేస్తావు, లేట్ అయిందని గబగబా ఆఫీస్కి పరిగెడతావు, రాత్రి ఎప్పుడో లేటుగా వస్తావు, అలసిపోయానని వెళ్ళి పడుకుంటావు. ఎన్నిసార్లు తను రాత్రులు ఇబ్బంది పడుతూ లేచిందో నీకు తెలుసా? భర్త ఎంత బాగా చూసుకున్నా తల్లికి పిల్లలు బాగేరా సంతోషం. నువ్వు పుట్టినప్పటి నుంచి తనకన్నా నువ్వే దానికి ఎక్కువైపోయావురా. నీ చదువు, నీ ఆరోగ్యం, నీ ఉద్యోగం, ఇప్పుడు నీ పెళ్లి, ఇవే దాని ఆలోచనలన్నీ. కానీ ఇవేవి నీకు కనిపించవురా, ఎందుకంటే నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, కానీ మాతో ఉండట్లేదు. హలో ఎక్కడున్నావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? సింధు, రీజన్స్ చెప్పకు శ్రీ. డాడ్ మరీ మరీ చెప్పారు కదా నీకు టైంకి రావాలని తెలీదా? హలో 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 శ్రీ. వస్తున్నా. శ్రీని నిజంగా ప్రేమిస్తున్నావా? అన్నీ వదిలేసి ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావు కదా, అందుకే అడిగాను. విపరీతంగా ప్రేమించింది మీ అమ్మ, కానీ నేను నా కెరియర్, నా ఇష్టాలు, నేను అని నా గురించే ఆలోచించాను. తనకి హెల్త్ బాగాలేదనే విషయం కూడా నాకు తెలీదు. ఒకవేళ నాకు తెలిస్తే నేనెక్కడ డిస్టర్బ్ అవుతానోనని నా దగ్గర దాచుండొచ్చు. అన్కండిషనల్ లవ్, లవ్ విత్ నో ఎక్స్పెక్టేషన్స్. తను చనిపోయిన తర్వాత చాలా పెయిన్ఫుల్ గా ఉంది. నేను చేసిన తప్పే నువ్వు కూడా చేస్తున్నావేమనిపిస్తుంది. లైఫ్లో మనం ఎంత సక్సెస్ అయినా మనల్ని ప్రేమించే మనిషి మన పక్కన లేకపోతే దట్ సక్సెస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నేను మీ అమ్మని మిస్ అయినట్టు నువ్వు శ్రీని మిస్ అవుతావేమో. ఆలోచించుకో. Dad, I want Shri. కొంచెం అద్దరిపోయింది. ఆరెంజ్ కావాలా? ఎక్స్క్యూజ్ మీ బ్రో, కొంచెం రా బ్రో. ఆరెంజ్ ప్లీజ్ సార్. This year's Sunburn Festival is happening next month. They asked for a quotation. Yes, ma'am. I'll prepare and send it. All right. Bro. Okay, ma'am. హాయ్. Hi. నువ్వా? Hey, Satish. sudden surprise. Long time. So shocking. How are you? I'm good. నువ్వేంటి ఇక్కడ? ఇది నీ రెస్టారెంటా? అరే వావ్ యా. What is this? మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? Well, shit happens. You know, Sindhu, life is all about moving on. పోరా. Let's move on. నువ్వు అస్సలు మారలేదా? మీరు కూడా ఏం మాట్లాడారు, నాన్సిక్ లా కొడుతున్నారు. ఎనీవే సింధు, నువ్వు అనుకున్నట్టే రెస్టారెంట్ స్టార్ట్ చేసావు. హ్యాపీ ఫర్ యూ. This is just the beginning. I have a long way to go. లాంగ్ వేను మిల్కి వేను, నాకైతే నమ్మకం ఉంది. నీ డ్రీమ్స్ నువ్వు ఖచ్చితంగా అచీవ్ చేస్తావు పక్క. శ్రీ ఎలా ఉన్నాడు? శ్రీకి 6 months బ్యాక్ డివోర్స్ అయింది అంకుల్. వాట్? వాళ్ళిద్దరికి ఎందుకు సెట్ అవ్వలేదు, సో లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు. శ్రీ ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయ్యారు అంకుల్.
సిఐ గారితో మాట్లాడినక్క అన్ని స్టేషన్స్ కి కబురు పంపిస్తా అన్నారు. పద మనం ఇంటికి వెళ్దాం. సింధు వాళ్ళ నాన్నగారు. తను ఆ రోజు పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల ఇద్దరు దూరం అయ్యారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తను శ్రీ గురించి మాట్లాడని రోజే లేదు. అసలు తప్పు నాదేనమ్మా. చిన్నప్పటి నుంచి తను అలాగే పెంచాను. తన డెసిషన్స్ తనే తీసుకోవాలని, తన కాళ్ళ మీద తనే నిలబడాలనుకున్నాను. కానీ తన ఇండివిజువాలిటీ వల్ల ఇంతమంది లైఫ్ స్పాయిల్ అవుతాయని నేను అస్సలు అనుకోలేదు. సారీ. పిల్లలు సంతోషంగా ఉండాలని పెళ్లి చేస్తాం, కానీ మన కళ్ళ ముందే వాళ్ళు బాధపడుతూ బ్రతుకుతుంటే చూసి ఏ తల్లిదండ్రులకైనా నరకమే సార్. పెళ్ళైన రోజు నుంచి నా కొడుకు ముఖంలో నవ్వే లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ. చిన్న విషయానికే ఆ అమ్మాయి విడాకుల వరకు వెళ్లిపోయింది. ఆ రోజు కోర్టులో నా కొడుకు మాట్లాడిన మాటలు నాకింకా గుర్తే సార్. పెళ్ళన్నాక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఎలాగోలా సర్దుకుపోయి కలిసి ఉండాలి. కలిసి ఉండమని పెళ్లి చేశారు. ఇప్పుడు పెళ్లి చేసాం కదా అని ఎలాగోలా కలిసి ఉండమంటున్నారు. ఏది ఇంపార్టెంట్, పెళ్ళా కలిసి ఉంటాం? దానికి సమాధానం ఏం చెప్పాలి? నా కొడుకు దూరమైనా మీ అమ్మాయి ఇంకా వాడి గురించి ఆలోచిస్తుందంటే అంతకన్నా మంచి అమ్మాయి మా వాడికి దొరకదు. ఇప్పుడు వాడు ఇక్కడ ఉండుంటే తీసుకెళ్ళమని మీతో పంపించేసేదాన్ని. Dad, I found Sri. శ్రీ దొరికాడంట. ఎక్కడున్నాడు ఇంతకీ తను? మా ఫేవరెట్ ప్లేస్ లో. ఫేవరెట్ ప్లేసా? ఇలాగే ఉండే. హలో, ఏమా ఎక్కడో చోట మావాడు దొరికాడు కదా, తొందరగా తీసుకొచ్చాయి. చిట్టన్నా కంగారు పడుకు, తీసుకొస్తాలే. ఒక్క 2 days. 2 days? 2 days ఏంటి? 2 days ఏం చేస్తారు మీరు?